తెలుగుదేశం పార్టీలోన మన సామాజిక వర్గములు కుమ్ములిపోయి నలిగిపోయి నివిరెత్తిపోయి అసలు మాట్లాడలేని స్థితిలోన ఈరోజు దిగజారిపోయారు. కారణం గౌతు శివాజీ అనే వ్యక్తి ఈ పలాస నియోజకవర్గంలోన 60 సంవత్సరాలు అందరూ పాలించారు అంటున్నాడు. కానీ వాడు మన మీదే మన ఓట్లు దండుకొని మన దగ్గర డబ్బులు సంపాదించుకొని మన దగ్గర అడుక్కొనే ఈరోజు రాజ్యాధికారం తీసుకెళ్ళి మళ్ళీ మన కులాలనే తొక్కినటువంటి గనుడు అనమాట. ఆ గనుడికి బుద్ధి చెప్పాలంటే ఆల్రెడీ స్వర్గీయ దుచ్చి జగన్ నాయకులు గారు దెబ్బ కొట్టి ఇంకిప్పటి వరకు కోలుకోలేనటువంటి స్థితిలో శివాజీకి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ అదే దెబ్బ అదే పంజా తగలాలంటే మళ్ళీ మన కులమే గౌతు కుటుంబంకి ముప్పు తిప్పలు పెట్టే బాధ్యత మనపైన ఆధారపడి ఉంది. ఇంక ఈ నియోజకవర్గంలో మన కులం తలుచుకుంటే గౌతు అనే పేరు లేకుండా చేయడానికి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే తెలుసా, నిజంగా చెప్తున్నాను, ఈరోజు పలాస నియోజకవర్గంలో మన మంత్రి అప్పలరాజు గారు మన సోదర కులం మన మనిషి ఈరోజు అన్న బాగున్నారా, వదిలి బాగున్నారా, తమ్ముడు బాగున్నారని వరుసలు పెట్టి పిలిపించుకున్నటువంటి అవకాశం మనకు ఉంది. ఈరోజు శివాజీ గారితో కానీ తన అల్లుడు వీసీతో కానీ తన కూతురు సిరీసతో కానీ ఏదైనా సంబంధాలు మనం పెట్టుకోగలమా? నేను ముఖ్యంగా ఈరోజు చెప్తున్నానండి, నా ద్వారా నిజంగా అందరికి రిక్వెస్ట్ చేతులు జోడించి మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు గ్రామాల్లోకి వెళ్ళి అవతల పార్టీలు ఉన్నటువంటి మన అగ్నికుల శక్తులను కూడా రిక్వెస్ట్ చేయండి. ఈరోజు చెప్తున్నాం 2024 సంవత్సరంలోన గౌతు సిరీసాకి కేర్ ఆఫ్ యార్లగడ్డ సిరీసాకి ఓడిస్తే తప్ప మన కులంకి ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తించదు. ఎందుకంటే అగ్నికుల శక్తులు 2019లో కూడా ఇదే నారాయణపురం మీటింగ్లో కూర్చొని మేము 50 మంది శ్రీకాకుళం జిల్లా అగ్నికుల శక్తులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి జగనన్నకి డాక్టర్ అప్పలరాజు గారికి కట్టుబడి ఉంటాము, గెలిపిస్తామన్నాము, గెలిపించాము, సత్తా చూపించాము. మళ్ళీ ఇప్పుడు కూడా రానున్నటువంటి 24 ఎలక్షన్లో కూడా మళ్ళీ మనందరం ఏకతాటిపైకి వచ్చి మనలో మన ఎన్ని గందరగోళాలు ఉన్నా నిజంగా కొంతమందికి మంత్రి అప్పలరాజు గారు నచ్చకపోవచ్చు, కానీ నచ్చని వ్యక్తికైనా ఓటేసి అవతల తెలుగుదేశం పార్టీకి ఓడిస్తే తప్ప ఆ కుటుంబంకి ఇక్కడి నుంచి వదిలే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చి ఏదైతే జేటీఆర్ గారు ఉన్నారో పూర్తి హామీ ఇచ్చేసి ఇక్కడికి వచ్చేమో తనకు మోసం చేశాడు. ఈరోజు జేటీఆర్ గారికి అందరూ అంటుంటారు డబ్బులు లేవు మీ కులంలో డబ్బులు లేవు, మీ కులం వాళ్ళకి ఏం లేదు, అవగాహన లేదంటారు. జేటీఆర్ లాంటి వ్యక్తి ఒక కమిషనర్ ఒక స్టేట్కి ఆంధ్రప్రదేశ్కి ఒక కమిషనర్ గారికి డబ్బులు లేవా? ఒక కమిషనర్ దగ్గర ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఈ శివాజీ దగ్గర ఏముంది, శివాజీ కూతురు దగ్గర ఏముంది? ఈరోజు వారు శివాజీ కూతురు సర్పంచ్ అయిందా, ఎంపీటీస్ అయిందా, ఎంపీపీ అయిందా, జడ్పీటీస్ అయిందా? దానికి అర్హుడు అవుతుంది. మనం ఒక కమిషనర్ ఉన్న వ్యక్తి అర్హుడు కాదా? కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి సిరీసాకి టికెట్ ఇస్తారు, మనకు టికెట్ ఇవ్వరా? వానికి కనీసం ఒక పెళ్ళి అయితే 1000 మంది చుట్టం లేరు వాళ్ళకి. మనలాంటి ఇంట్లో ఒక ఇంటికి పెళ్ళి అయితే 1000 మంది మనకు చుట్టాలు ఉన్నారు. చెప్పుకోలేక మన డబ్బులు ఆర్థికంగా డబ్బులు లేక భోజులుగా చెప్పలేనటువంటి పరిస్థితి మనది. మనకుందా బలము, వాళ్ళకుందా బలం అని మీకు నేను గుర్తు చేస్తాను. ఈ విషయాన్ని గ్రామంలో పెట్టి అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందులో ఉండి రిక్వెస్ట్ కూడా చేయండి. అవసరమంటే మన పార్టీలోకి రమ్మని చెప్పండి. రాని అట్లా దయచేసి మీరు అందులో ఉండి ఆ పార్టీని ఓడిస్తే తప్ప జేటీఆర్ లాంటి మరో వ్యక్తికి అవకాశం వస్తుందని మనం గుర్తు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మీకు తెలియజేస్తున్నాను. నిజంగా రేపు నియోజకవర్గాలు కూడా మళ్ళీ పెరుగుతాయి. ఈరోజు 24లో అప్పలరాజు గారికి కానీ గెలిపిస్తే ముందు పలాస నియోజకవర్గం అనేది మత్స్యకార నినాదం అనే ఒక బ్రాండ్ ఏర్పడుతుంది. ఈరోజు మళ్ళీ మనం ఓడిపోయామనుకోండి, ఎవరు అగ్నికుల శత్రులు లేరు, ఈ మత్స్యకారులు ఎవరు లేరురా, వీళ్ళకి ఎవరికి సందు ఏమి లేదురా అనేసి మనల్ని హేళన చేస్తారు. దయచేసి మిత్రులారు మీ అందరికి మరొకసారి, ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కనీసం 100 మందిని ప్రభావితం చేసే దమ్ము తడాగా అన్నీ ఉన్నటువంటి వ్యక్తులే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. కాబట్టి పేరున శిరస్సు వంచి మీ అందరికి గ్రామాల్లోకి వెళ్ళి ఈ విషయమే తెలియజేసి ముందు 24 ఎలక్షన్లో డాక్టర్ అప్పలరాజు గారిని గెలిపించుకున్నామా అంటే అక్కడ టీడీపీలో మన కులంకి టికెట్ వస్తుందని గుర్తుపెట్టండి. రేపు పోటీ చేద్దాం. రేపు అప్పలరాజు గారు రేపు మన కులం నుంచి మరొకటి వస్తే మీది టీడీపీ మాది వైసీపీ మనం దెబ్బడుకుందామా? ఏమి శ్రీకాకుళంలోన 2 ఎలమలు పోటీ చేయట్లేదా? ఆంధ్ర వలసలోన 2 కాలింగులు పోటీ చేయట్లేదా? పక్కన నిత్యాపురంలో 2 కాలింగులు పోటీ చేయట్లేదా? బెందాల అవసరం కాలింగ్ కాదా? లేదా పిరియా విజయ కాలింగ్దే కాదా? ఆంధ్ర వలసలో కోన రవి కాలింగుడు కాదా? పక్కన ఉన్న స్పీకర్ కాలింగ్ కాదా? ఏం వాళ్ళ కులాల్లో ఇద్దరు పోటీలు చేస్తారు 2 పార్టీల తరఫున? మనం ఎందుకు పోటీ చేసుకోము? అది కావాలంటే రేపు అప్పలరాజు గారు రేపు అవతల పార్టీ కావాలంటే ముందు మన కులాలు మన మత్స్యకారుల నుంచి నాయకత్వం కావాలంటే మనకుండే కులాలు వాడబలిజ, అగ్నికుల శక్తి, జాలారి, కండ్రా, కేవిటి ఉన్నాము. ఈ 4 కులాలు ఎప్పుడు కూడా నిత్యం ఐక్యంగా ఉంటే తప్ప
మన కులంలో ఎవరికి సీట్ వచ్చినా లేదా మన సోదర కులంలో సీట్ వచ్చినా మనందరం ఐక్యంగా ఉండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని మనస్ఫూర్తిగా నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నానని, నేను మాట్లాడిన ప్రతి విషయాన్ని కూడా దయచేసి మీరు గ్రామాల్లోకి వెళ్ళి చెప్పి 24 ఎలక్షన్లోన మీరందరూ పూర్తిగా 50 మంది కూర్చొని శ్రీధర్ అప్పలరాజు గారికి గెలిపించాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరించు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.